మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో ప్రోటోకాల్ పై కమిషనర్ నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కమిషనర్ సిబ్బంది ప్రోటోకాల్ పాటించడం లేదని, వార్డులోకి వచ్చినప్పుడు సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. కౌన్సిలర్ సావిత్రమ్మ అయితే తాము చెప్పాల్సిన అవసరం లేదని దురుసుగా సమాధానం ఇచ్చారు కమిషనర్ నిరంజన్ రెడ్డి. దీంతో ఆగ్రహంతో కమిషనర్ తీరుపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కమిషనర్ వ్యవహార శైలి బాగలేదని విమర్శించారు. ప్రోటోకాల్ పాటించకుండా వివాదానికి కారణమైన ఎంఈ గుర్రప్ప క్షమాపణ చెప్పాలని వైస్ చైర్మన్ పాంసావలి డిమాండ్ చేశారు. ఇకపై ప్రోటోకాల్ పాటిస్తామని ఎంఈ గుర్రప్ప సారీ చెప్పడంతో వివాదం ముగిసింది. రోడ్లు ఓపెనింగ్ చేసేటప్పుడు కౌన్సిలర్ ఉందని ప్రోటోకాల్ పాటించడం లేదు అధ్యక్ష. మాకు ప్రోటోకాల్ ఉందా లేదా మీ దూరంగా కమిషనర్ గారిని అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు వచ్చినప్పుడు మాకు వాటిలోకి వచ్చినప్పుడు మాకు తెలియజేయాలి కదా. వాళ్ళే మేము 4 సంవత్సరాలు కష్టపడి మేము ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి మేము రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాలువలు కానీ మేము శాంక్షన్ చేయించుకుంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి భూమి పూజలు చేసుకుంటే మేము వాటిలో ప్రజలు మనం గెలిపించుకొని మేము లాభము తెలియజేసే బాధ్యత ఉందా లేదా? వాళ్ళకు ప్రోటోకాల్ ఉందా? ఒక మంత్రి వచ్చినాడంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అధ్యక్ష, ఒక చైర్మన్ వచ్చిందంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మీరెవరు రాకుండా వేరే వాళ్ళకు ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఎట్లా ఓపెనింగ్ చేసుకుంటారు? నాకు తెలియజేయకుండా వాటిలో వాళ్ళు ఎట్లా ఓపెనింగ్ చేస్తారు? నాకు దానికి మీరు ఆన్సర్ వాళ్ళు మీ ద్వారా కమిషనర్ ఆన్సర్ వాటిలో ఓపెనింగ్ జరిగిందా అండి? ఫోటోలు వచ్చింది అధ్యక్ష సెల్లులో. ఓకే అండి, వాళ్ళే చూసింది అధ్యక్ష. మాట్లాడండి పాంచాలి గారు. అందరికి నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఫస్ట్ ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ అనేది ఉందా లేదా నాకు అధికారులు ఫస్ట్ అది చెప్పాలి అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే గారికి కానీ, ఒక మంత్రి గారికి కానీ, ఒక చైర్మన్ గారికి కానీ, ఒక కౌన్సిలర్ గారికి కానీ వాళ్ళ వార్డులో పనిచేసేటప్పుడు ప్రోటోకాల్ పాటించాలనే నిబంధన ఉందా లేదా అధ్యక్ష? దాని కమిషనర్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మీద తర్వాత మాట్లాడతాను అధ్యక్ష. కమిషనర్ గారు ఇప్పుడు మేడం కూడా ఒక ఇష్యూ నా విషయం రెండు ఒకటి జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇష్యూ కమిషనర్ గారు ప్లీజ్ ఒక్క మాట అండి, ఒక మాట ప్లీజ్, ఒక మాట అంటే ఆ ప్రజాప్రతినిధికి సంబంధం లేదా? సమాధానం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పిన సమాధానానికి బాధ్యత ఉందా లేదా దాని గురించి? మేము ప్రోటోకాల్ కు పని కోసమా పనికిరామా? మాకు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారా లేదా? మాకు ఓట్లు వేసినారా లేదా? మేము ఎందుకు ఉండాలా కమిషనర్ గా? మీరంతకు మీరే వచ్చి మీరే ఓపెనింగ్ చేసుకోండి, మీరే రోడ్లు వేసుకోండి, మీరే భూమి పూజలు చేసుకోండి, మీరే డ్రైనేజ్ వేసుకోండి. మేము మీ కాడ సినిమా చూస్తుంటాను. ఏమన్నా కమిషనర్ ఇట్లా తుడుచుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడన్నా అడగని ఎవరికైనా ఇదే సమాధానం నీట్ గా మళ్ళీ గోల్డ్ లాగా చెప్తాడు. స్వీట్ ఉంటాయి మాటలు. కానీ మాకైతే మాకు కదా తిప్పలు. మా ప్రజలు అడుగుతున్నారు, మీ కౌన్సిలర్ అయింది కూడా నువ్వు ఎందుకు వాటిలో వాళ్ళు రోడ్లు వేయడానికి వస్తే నువ్వు రాకుంటున్నావని అడుగుతున్నారు. నువ్వేం సమాధానం చెప్పాలి వాళ్ళకు? మాకు ఆన్సర్ ఖచ్చితంగా కమిషనర్ వచ్చినప్పుడే తెలియజేస్తారా లేదా? లేదంటే మేము చేసే బాధ్యత మాకు చేసే పని మేము చేసుకుంటాం. మాకు అది కావాలి అధ్యక్ష. వచ్చినప్పుడే తెలియజేయకుంటున్నారు. ఏం మేము కమిషనర్నే కాదా? ఓకే అండి, నాకు ప్రోటోకాల్ ఉందా లేదా? వాళ్ళకే ఉందా? కాదండి, వాళ్ళు ఎలా వస్తారు? కమిషనర్ వాళ్ళు ఎలా వస్తారు? మేడం వాళ్ళు ఎవరు కాపలా కాసి ఈ వార్డులోకి రావద్దు, ఈ వార్డులోకి బజార్లోకి రావద్దు. మీరు అడిగినట్టు నేను మీ అనుమతి తీసుకొని ఈ వార్డులోకి రావాల్సిన పని లేదు. స్వీట్ గా మాట్లాడితే బాగలేదు, చేతుగాను చేయడానికి అయితే మేము ఇక్కడ లేము. మీ అభిప్రాయానికి అనుగుణంగా మేము పనిచేయడం అనేది మీ దగ్గర పని చేయట్లేదు. మేము వచ్చినప్పుడల్లా నేను మీ పర్మిషన్ ఓపెనింగ్ ఉంటే మీరు మాట్లాడండి. వచ్చినప్పుడు మాట్లాడుతూ
అవమానకరంగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? దయచేసి కూర్చోండి. ప్రజల శాతం మేము ఎన్నుకోబడ్డావా లేదా? నువ్వు ప్రజల కోసం పని చేస్తావా లేదా? మాకు అది కావాలా? మాకు అది కావాలా? ఏమంతా దౌర్జన్యం మాట్లాడతారు మీరు. ఏం చేస్తారు మీరు? ఏమంటున్నారు మీరు? ఉండాలని కూడా పంపించి మాట మాట్లాడాలా సరిగా? ఇంత ఘోరంగా మాట్లాడతారు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, అంత దౌర్జన్యంగా మాట్లాడకూడదు సార్ మీరు. ఒక మహిళ కూడా చూడకుండా మాట్లాడతారు మీరు. అధ్యక్ష, కమిషనర్ గారు ప్రోటోకాల్కి సంబంధించినంత వరకు ఏదైనా ప్రోటోకాల్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. విధానం కానీ మాట్లాడే పద్ధతి కానీ మేము కూడా వీలైనంత వరకు సరదాగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని హట్ చేసేటట్టు మిమ్మల్ని ఎవరు hurt చేశారు? ఎవరికి మన మధ్య సమన్వయం కూడా అది ఎవరికి మంచిది కాదు. లేదు. దయచేసి ఒకరినొకరు మేము గొప్ప మీరు గొప్ప అనేది మనం వద్దు. ప్రోటోకాల్ వైలేషన్ ఏదైనా ఉందా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అధ్యక్ష, దయచేసి అదేదన్నా ఉంటే యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా ఉంటే నోటీస్ లో పెడుతుంటే గానీ అది ఇది మామూలు అని చెప్పి నాకే సమాధానం చెప్తున్నారు. అది ఎవరో మీరు మాట్లాడండి మేడం. నువ్వు క్వశ్చన్ చేస్తే నేనేదో తప్పు చేసినట్టు ఎవరు చేశారో అందరు ఇక్కడే ఉన్నారు కదా మేడం. మీరు కూర్చోండి. అందరు ఇక్కడే ఉన్నారు కదా, మీరు ఎవరున్నారు మాట్లాడండి. కమిషనర్ గారు ప్లీజ్ 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 బి సీటర్, ప్లీజ్ బి సీటర్. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఎంతమంది కమిషనర్లు వచ్చినారు, ఎంతమంది ఏఈలు వచ్చినారు, డిఈలు వచ్చినారు, కానీ ఇట్లా ఇప్పుడు ప్రోటోకాల్ పాటించండి ఇప్పుడే అధ్యక్ష. సారీ చెప్తున్నా అన్నకు సారీ చెప్తున్నా అన్నకు ఏంటైనా సారీ చెప్తున్నా అన్నకు అట్టేంటైనా నేను నీకు సారీ చెప్తున్నా. నా కాదు, ప్రోటోకాల్ టోటల్ కౌన్సిల్ నాది. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న